రెడ్ బాల్ క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది టెస్టుల్లో కొనసాగుతాడని చాలా మంది భావించినా అది జరిగేలా కనిపించడం లేదు. ఫామ్ కోసం హిట్ మ్యాన్ నానా తంటాలు పడుతున్నాడు. ఆసీస్ టూర్ లో అట్టర్ ఫ్లాప్ అయిన రోహిత్ తాజాగా రంజీ రీఎంట్రీలోనూ నిరాశపరిచాడు. జమ్మూ కాశ్మీర్ తో మ్యాచ్ లో పేలవ ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులకే అవుట్ అయిన భారత కెప్టెన్ రెండో ఇన్నింగ్స్ లో 28 రన్స్ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో కాస్త మెరుగ్గా కనిపించిన రోహిత్ 2 బౌండరీలతో పాటు 3 భారీ సిక్స్లు బాది ఫామ్ లోకి వచ్చినట్లు కనిపించాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ సిక్స్లతో ఆకట్టుకున్నాడు. దీంతో ముంబైలోని బీకేసీ గ్రౌండ్ లో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముంబై కా రాజా రోహిత్ శర్మ అనే నినాదాలు మిన్నంటాయి. కానీ వాళ్ల ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఈసారి కూడా రోహిత్ 28 పరుగుల దగ్గరే తన వికెట్ పారేసుకున్నాడు. 4వ ఓవర్లోనే ఓసారి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతను తర్వాత 3 సిక్స్లతో విరుచుకుపడ్డాడు. 11 బంతుల్లోనే 21 రన్స్ చేసిన తర్వాత మరోసారి నెమ్మదించి తర్వాత 20 బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేశాడు. చివరికి 35 బంతుల్లో 28 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో ఉమర్ నజీర్ కు వికెట్ ఇచ్చిన రోహిత్ ఈసారి యుజ్వేంద్ర సింగ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అతని బౌలింగ్ లో అంతకు ముందే లాఫ్టెడ్ షాట్ తో 6 కొట్టిన రోహిత్ మళ్లీ అలాంటి షాటే ఆడిపోయి ఇన్సైడ్ ఎడ్జ్ కావడంతో మిడ్ వికెట్ లో ఉన్న అబిద్ ముస్తాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అయితే యుజ్వేంద్ర సింగ్, అకీబ్ నబీ కట్టడిగా బౌలింగ్ చేసి రోహిత్ ను చికాకు పెట్టారు. దాంతో సహనం కోల్పోయిన రోహిత్ డిఫెన్స్ చేయబోయి వికెట్ పారేసుకున్నాడు. 38 బంతుల్లో 28 పరుగులు చేసి యుజ్వేంద్ర సింగ్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా బిగ్ షాట్స్ తో కాసేపు పాత హిట్ మ్యాన్ అలా వచ్చి వెళ్లాడు. అతడు గనక మరో 6-7 ఓవర్లు ఆడి ఉంటే ఈజీగా ఇంకో 30 నుంచి 40 పరుగులు వచ్చేవి. పూర్తి ఫామ్ ను అందుకోకపోయినా ఉన్న కొద్దిసేపు మెరుపులు మెరిపించాడు భారత సారథి. అతడు ఇదే రీతిలో ఆడుతూ ఫుల్ టచ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ముంబై కీలక బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఓపెనర్ జైస్వాల్ తో పాటు కెప్టెన్ రహానే, శ్రేయస్ అయ్యర్, శివం దుబే మళ్లీ చేతులెత్తేశారు. తొలి ఇన్నింగ్స్ లో ముంబై 120 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో శార్దుల్ ఠాకూర్ అసాధారణ సెంచరీతో చెలరేగి జట్టును ఆదుకున్నాడు. శార్దుల్ రాణించుకుంటే ముంబై కథ ముగిసిపోయేది. శార్దుల్, తనుజ్ కొఠియాన్తో కలిసి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 274 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 188 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది.